Daily. Taste the Daily. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని ఏకంగా 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ ఉంది. విజువల్స్ వండర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలవగా 2027లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టి అట్లీ సినిమా మొదలు పెట్టాడు అల్లు అర్జున్. దీంతో నెక్స్ట్ బన్నీ లైనప్ లో ఉన్న దర్శకులు ఎవరన్న చర్చ జరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఉన్నాడు. గతంలో బన్నీ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు మూవీ మాసివ్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ కాంబోలో సినిమాకు ప్లాన్ చేశారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే లేట్ అయినా కూడా ఈ క్రేజీ కాంబో మాత్రం ఫిక్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అట్లీ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది కూడా సరైనోడు సీక్వెల్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ మొదటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన అఖండ 2 మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ బన్నీ మాత్రం బోయపాటితో సినిమా చేసే ఛాన్స్ లేదన్నట్లుగా తెలుస్తుంది. బన్నీతో సినిమాకు గల కారణాలు ఏమైనా మరోసారి బాలయ్యతో బోయపాటి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రానుందని సమాచారం. అయితే ఇప్పుడే బన్నీ బోయపాటి కాంబోపై క్లారిటీ ఇవ్వలేం. ఫ్యూచర్ లో ఈ ఇద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. మరి ఐకాన్ స్టార్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.